శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం రకరకాల కథల్ని చెప్పుకుంటున్నాం కదా. మ్మ్. మోసగాళ్ళకి సంబంధించిన కథలు, మోసపోయిన వాళ్ళ కథలు కూడా చెప్పుకుంటూ ఉంటాం. అలాంటివి ఏదైనా ట్విస్టులు ఉన్న కథ ఏదైనా చెప్తారా? చిన్న కథ పెద్ద ట్విస్ట్ చెప్తాం. ఓ మామూలుగా మనం ఎవరైనా మన ఎప్పుడు మోసం చేస్తారు జయ, మనం అమాయకంగా ఉంటే కదా. నమ్మితే కూడా ఆ, ఆ. కదా. ముందు నిన్ను నమ్మించాలంటే ఏం చేయాలి? నీ నమ్మకాన్ని వాడు తీసుకోవాలి. ఫస్ట్ మ్మ్. నీ నమ్మకాన్ని జయించాలి కదా. నువ్వుగా నేనుగా ఉంటే నేను నిన్ను ఎలా మోసం చేసేస్తా? చేయలేను. నేను చాలా నీకు స్వీట్గా మాట్లాడాలి, నీతో చక్కగా ప్రవర్తించాలి. మా ఊరు అదండి, మా ఊరు ఇదండి అని చెప్పాలి. అక్కడి నుంచి ఇక్కడికి వెళ్తున్నావు, మా అక్కయ్య గారు అమ్మాయి పెళ్ళి, మేము ఆ నగలు కొన్నాం, ఆ షాప్కి వెళ్ళి ఏం చెప్పండి, బిస్కెట్లు తీసుకోండి అనాలి చివరికి. అంతే. నువ్వు బిస్కెట్ తీసుకుని పడిపోయాక నీ నగలు నేను తీసుకోవాలి కదా. ముందు ఈ బిస్కెట్లు వేయవలసిందే కదా. అవునవును కదా, తెలివి. ఆ. మోసం చేసేవాడు ఫస్ట్ టైమే మన కంట్లో కారం కొట్టలేడు. కారం కొట్టి లాక్కున్న వేరు, కొట్టి చంపేసి లాగేసుకునేది అది వేరే వేరే కదా. ధోరణి. మోసం చేయటువంటి కొట్టి చంపడం కాదు, మనని బుట్టలో వేయటం. అవును అవును. నమ్మించి మోసం చేయగలుగుతాం. మ్మ్. నమ్మందే మోసాలు కుదరవు, మ్మ్. నమ్మితేనే కుదురుతాయి. ఒక చిత్రమైన చందమామ కథ చెప్తాం. ఓకే. దేవుడితో చదరంగం. మ్మ్. బాగుంది కదా పేరు. బాగుంది. ఇదే టైటిల్ పెట్టించు. అట్లనేనండి. పూర్వం అంటే ఒక స్వాములారు ఒక ఆయన ఉండేవాడు, ఒక స్వామీజీ. ఆయన శిష్యగణంతో ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూ ఉండేవాడు. సన్యాసులు ఒక చోట ఉండరు చూడు. అవును. ఎక్కువ నిద్రలు 3 నిద్రలు మించి చేయకూడదు, 2 రోజులు మించి ఒక ఊళ్ళో పడుకోకూడదు, అలా ఉండేది. చాలా నియమాలు ఉంటాయి కదండి. నియమం ఉంది, నియమాలు ఉన్నాయి. కాకపోతే కొంచెం శిష్యగణం ఉండేది ఆయనకి. పెద్దవాడు, ఓ 50-55 ఏళ్ళ వాడు అనుకో. ఆయన ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూ ఉండేవాడు. ప్రతి చోట ఆయనకి ఏదో 25-10 వస్తూ ఉండేది. డబ్బులని ఓ పక్కన పెట్టేవాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే కొంచెం ముందు కాలంలో ఒక ఆశ్రమం నిర్మించుకుని అక్కడ ఉండాలని. మ్మ్. అందరూ చేసే ఐడియానే కదా. అప్పుడు ఏంటంటే ఈ శిష్యగణాలందరికీ కూడా వీళ్ళందరికీ ఒక ఏర్పాటు ఉంటుంది, ఒక గూడు ఉంటుంది. నేను అటు ఇటు తిరిగినా మన్ని ఆశ్రయించుకుని ఉండే వాళ్ళకి ఈ ప్లేస్ ఉంటుంది. మ్మ్. నిజానికి సన్యాసికి అలాంటి ఆలోచన ఉండకూడదు. కానీ ఆయన ఇది నా కోసం కాదు, శిష్యగణం కోసం అని ఆలోచించాడు. డబ్బులు బాగా పూలైనాయి వీళ్ళ దగ్గర. అలా తిరుగుతూ వెళ్తూ ఉండేవాళ్ళు. ఒకరోజు ఒక ఊర్లోకి వెళ్ళారు. ఈయన ప్రవచనాలు చాలా బాగుండేవి, చాలా అద్భుతంగా మాట్లాడతారు ఆయన, మంచి వక్త. వారా వీరా ఊళ్ళో వాళ్ళంతా వచ్చారు. పావలా 5 అప్పట్లో ఇంత 100,000 ఎక్కడ చచ్చినాయి? అంతే. పావలాలు, అర్ధలు, అణాలు, కాసులు ఉండేవి. ఎప్పటికో 100 అయ్యేది. 100 అవ్వటం అంత సులువు కాదు. మ్మ్. సరే ఇట వచ్చారు వాళ్ళు వీళ్ళు, ఏదో కానుకలు చదివించారు, పళ్ళు ఫలాలు తెచ్చారు, స్వామీజీకి పాలు గీలు పట్టుకొచ్చారు. మరి ఆ ఊళ్ళో దొరికేవేవో కూరలు నార్లు, ఇవాళ భోజనం మా ఇంట్లో అట్లా ఏవో చెప్పారు. జనం బాగా చేరి ఈయన ప్రవచనం అంతా సేవించుకుని అంతా విన్నాక ప్రసాదాలు పుచ్చుకుని వెళ్ళారు. అయితే ఆయన సరే జనం అంతా వెళ్ళిపోయాక ఆశ్రమం బయట నిలబడి కాస్త అట్లా ఇట్లా చూస్తున్నాడు. ఆశ్రమం అంటే ఒక ప్లేస్ ఇచ్చారు ఈయనకి, ఒక మందిరం లాంటిది. అది మన ఊళ్ళ మొదళ్లలో ఈ దేవాలయాలు ఉంటాయి కదా, రామ మందిరాలు లాంటి భజన మందిరం బయట నిలబడి చూస్తే మందిరానికి ఆపోజిట్గా కొంచెం దూరంలో ఒక అతను చెట్టు కింద కూర్చున్నాడు. చెట్టు కింద కూర్చుని పాచికలు ఆడుకుంటున్నాడా? ఏదో అని చేస్తున్నాడు. ఒక్కడే, ఆ. చేతిలో ఏం లేవు, కింద ఏం లేదు. సైగలు చేస్తున్నాడు, ఏదో తలకాయ ఎత్తి మాట్లాడుతున్నాడు, ఏదో సైగ చేస్తున్నాడు. ఈయనకు అర్థం కాలేదు ఏం చేస్తున్నాడు అని చూశాడు. మనం మామూలుగా అవతల వాళ్ళు ఏదైనా విచిత్రంగా కదులుతున్నారు అనుకో, ఏమిట్రా అని చూస్తాం కదా. అంతేగా, సహజం. మరి ఈయన 2 అడుగులు ముందుకేసాడు. ఆ కుర్రాడు అక్కడ కూర్చున్న అతను వ్యక్తి అలాంటివి ఏదో వచ్చినాడు. 25-30 ఏళ్ళు ఉంటే మనిషి దృఢంగా బాగున్నాడు. పిచ్చివాడు అల్లే లేడు. ఇంకా 4 అడుగులు ముందుకెళ్తే దూరం నుంచి చూస్తే చేష్టలు ఏమిటో, ఎవరు లేకుండా ఎవరైనా ఇలా చేతులు ఎత్తే మనకి ఏమిటి వీడు పిచ్చేష్టలు ఇస్తున్నాడు అనిపిస్తుంది. దగ్గరికి వెళ్ళి చూస్తే బట్టలు బాగున్నాయి, ఖరీదైన బట్టలు వేసుకున్నాడు అతను. మనిషి చక్కగా నున్నగా గడవది చేసుకుని బాగున్నాడు. పిచ్చివాడు ఏం కాదు వీడు. ఇంకా 4 అడుగులు ముందుకేసి కాస్త దగ్గరగా ఇంత నువ్వు నేను కూర్చున్నంత ఎదురు బదురుగా నుంచున్నాక ఈయన చూస్తున్నాడు అనమాట. చూస్తుంటే ఈయనకి ఏమర్థమైంది, ఇతను చదరంగం ఆడుతున్నాడు, పాచికలు కాదు, అది చెస్. మ్మ్. నా బంటు జరుపుతున్నా, మీరు జరపండి ఇప్పుడు అంటున్నాడు. భలే ఎత్తేశారు అని కూడా అంటున్నాడు. అక్కడ ఏం లేదు, ఒక వ్యక్తితో మాట్లాడుతున్నట్లుగానే ఒక ఉంది. ఎదురుగుండా ఒక మనిషి కూర్చున్నాడు, చతురంగ బలాలు ఉన్నాయి, ఓకే. కనపడుతోంది అనమాట. అది అక్కడ ఓకే. చదరంగంలో చతురంగ బలాలు ఉంటాయి కదా, మరి అవును, అవును. ముందు బట్టలు ఉంటారు, సెకట్లు అవి ఉంటాయి కదా, మంత్రి, రాజు, ఏనుగు, గుర్రం,
ఇన్ని ఉన్నాయి కదా, ఏమీ లేదు అక్కడ, కానీ మాట్లాడుతున్నాడు. మాట్లాడుతుండేసరికల్లా సరే ఈయన ఒక నిమిషం అటాగే చూస్తున్నాడు, దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎంత దగ్గరికి వెళ్ళిపోయాడంటే ఇతని చేతులు కదులుతుంటే ఈయన ఎదురు బదురుగా ఉన్నంత దగ్గరగా వెళ్ళిపోయాడు. వెళ్ళి ఆసక్తిగా అందులోకే వంగి చూస్తున్నాడు, అక్కడే వంగి ఏం చేస్తున్నాడో చూద్దాం. అబ్బో రాజేశారు, కట్టేశారు, అయిపోయిందిరా, ఇంకేముంది, నా ఆట కట్టింది, మరి మన పందెం అన్నాడు. అనేసరికల్లా ఈయనకి అర్థం కాల. ఎవరితో మాట్లాడుతున్నావు నాయనా అని అడిగాడు. భగవంతుడితోటండి అని చెప్పాడు. భగవంతుడా ఎక్కడున్నాడు అన్నాడు. ఇక్కడే ఉన్నాడు, నేను చదరంగం ఆడతాను ఆయనతో రోజు. మరి ఇప్పుడు ఏమిటో అంటున్నావే అన్నాడు. అవునండి, రాజు కట్టేశాడు, దేవుడు రాజు కట్టేశాడు, ఇవాళ పందెం 2 మొహరీలు, నేను ఆట ఓడిపోయాను, నేను ఓడిపోతే నాకు ఇస్తాడు, ఆయన ఓడిపోతే ఆయనకి ఇస్తాను. ఎక్కడున్నాడయ్యా దేవుడు, ఎవరికి ఇస్తామన్నా? దాందేముందండి, మీరు వచ్చినట్టుగా ఎవరో ఒక మహానుభావుడు రాడా, ఆ మహానుభావుడిని దేవుడిగా భావించి నేను ఓడిపోయాను కదా, 2 మొహరీలు వాళ్ళ చేతికి ఇస్తానండి అని 2 మొహరీలు ఎత్తి ఈయన చేతులు పెట్టాడు. ఈయన నిర్కాంతపోయాడు. ఊరిని దేవుడితో పందెమా, అది ఆట, పైగా ఈయన దేవుడికి ఇస్తానంటాడు, దేవుడు వీడికి ఎక్కడి నుంచి ఇస్తాడు? దేవుడు ఉన్నాడు, నిరాకారని పరంజ్యోతి, నిరాకారుడు కదా ఆయన. ఇప్పుడు ఆ టైంకి ఎవడొస్తే వాడే దేవుడు అని చెప్పి 2 మొహరీలు అంటే మామూలా? అది మామూలు కాదు. పావలాలు అర్థాలు, ఎన్ని పావలాలు అర్థాలు అయితే ఒక మొహరీ అగును, చాలా టైం పడుతుంది. 2 మొహరీలు ఎత్తి చేతిలో పెట్టాడు. ఈయన చాలా ఆశ్చర్యపోయి, బాగుంది నాయన, దేవుడితో నీ ఆట మరీ బాగుంది, రాజును కట్టేస్తే ఇంకా ఆట లేదు కదా, చెక్ అంతే, పెట్టినట్టే, చెక్ పెట్టి రాజు కట్టు. సరే ఆ కూర్చున్నవాడు పై పంచ దొరుకుని లేచి వెళ్ళిపోయాడు. ఈయన 2 మొహరీలు చూసుకుంటూ వచ్చాడు లోపలికి. భగవంతుడు డబ్బిట్ట ఇప్పిస్తాడు. ఆయన ఆశ్చర్యపోయి తర్వాత వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. మొత్తం గుంపంతా పోయారు. ఒక 1 నెల రోజుల తర్వాత ఈయన మొత్తం సంచారం అంతా ముగించుకుని మళ్ళీ ఈ ప్రాంతానికి వచ్చారు. చక్కగా డబ్బులు బాగా చేరినాయి, సంతోషంగా ఉన్నారు. ఆయన ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఆ వ్యక్తి కనపడతాడేమోననే చూస్తున్నాడు. ఇక్కడ 2 రోజులు మళ్ళీ ఏమంటారు విశ్రాంతి తీసుకున్నారు ఈ రామభజన మందిరంలో. 2వ రోజు ఈయనకి ఆ ఆటగాడు కనపడ్డాడు, చెట్టు కింద కూర్చుని ఆడుతున్నాడు. మళ్ళీ ఈయన ఏం చేశాడు, ఇక వాళ్ళని వీళ్ళని పిలవల, ఆయన నడుచుకుంటూ పోయాడు దగ్గరికి. అతను ఆడుతున్నాడు, ఈయన నిలబడి చూస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నేను సెకట కదుపుతా, మీరు ఏనుగు కదపకండి, అది కదిపితే మీ ఆట పోతుంది ప్రభు అని కూడా చెప్తున్నాడు. అది చేయకూడదు స్వామి, అట్లా చేస్తే ఆట పోతుంది అని మాట్లాడుతున్నాడు. ఈయన ఆసక్తిగా వింటున్నాడు నుంచి. అక్కడి నుంచి ఇదిగో అయిపోయింది మీ ఆట, రాజుకు చెక్ పెట్టేశాము, అయిపోయింది, కట్టు రాజు అని చెయ్యి ముందుకు జరిపాడు. అనేసరికి ఈయన అడిగాడు, ఈ స్వామీజీ ఏం జరిగిందో అన్నాడు. ఏం జరిగింది ఏంటండి, దేవుడు ఆట కట్టిందండి ఇవాళ, మొన్న నా ఆట కట్టేశాడు కదా, ఇప్పుడు నేను దేవుడు ఆట కట్టించా, అయిపోయింది ఆట, ఈసారి పందెం 100 మొహరీలు, ఈసారి పందెం 100 మొహరీలు. ఈయన ఇంకా తెల్లమొహం వేసుకుని ఉంచున్నాడు. అక్కడి నుంచి సమయానికి మీరు వచ్చారు, ఎవరు వస్తే వాళ్ళ దగ్గర వసూలు చేసుకోవాలి కదా, 100 మొహరీలు తీయండి అని పక్కన పొదలో దాచిన దుడుకర్ర తీసేడు వాడు. ఏం చేస్తారు, మొన్న 2 మొహరీలు తీసుకున్నప్పుడు మాట్లాడలేదుగా, ఇప్పుడు 100 ఇవ్వాల్సిందేగా. నోరు మూసుకుని 2 ఉన్న డబ్బులు తీసి ఇచ్చి వెనక్కి నడుచుకుంటూ వచ్చాడు. మోసాలు ఎన్ని రకాలు చూడు, దేవుడితో చదరంగం ఆడితే ఇలా ఉంటుంది. చాలా బాగుంది కథ కంచికి మనం ఇంటికి. చాలా చాలా బాగుంది. మీరు ఆలోచించండి, మనం 2 కాసు పెడతాం ఉచితంగా వస్తే, 100 పోగొట్టుకోట్ల ఎప్పుడు పోగొట్టుకుంటాం కదా. మనం ఇది ఒక 2కి 1 ఫ్రీ దగ్గర నుంచి అలాంటి ప్రతి చోట మనం మోసపోతూనే ఉంటాం. గమనించాం. కానీ నీకు వాడు 2 ఫ్రీగా ఇచ్చాడు అంటే నీ దగ్గర నుంచి ఎంత లాగుతాడు అనేది నువ్వు ఆలోచించాలి. ప్రతి ఇండివిజువల్ ఆలోచించాలి. అవునండి కదా, ఖచ్చితంగా. నమస్తే రమ్మగారు. నమస్తే జయ.